ప్రస్తుతం మనతో పాటు అశోక్ గారు ఉన్నారు, 9th వార్డ్ కౌన్సిలర్ భారతీయ జనతా పార్టీ. సో అనేక ఉద్యమాల తర్వాత ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. సో తెలంగాణలో అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సందర్భంగా మరి వారు గతంలో చేసినటువంటి ఉద్యమాలు వారిని అడిగి తెలుసుకుందాం. అశోక్ గారు చెప్పండి, ఆ రోజు ఏబీవీపీ నుంచి కీలకంగా ఉండి అనేక ఉద్యమాలు చేశారు, రిలే నిరాహార దీక్ష చేశారు. మొత్తానికి ఈరోజు షాద్నగర్ లో అమరవీరుల స్తూపం ఆవిష్కరించారు. ఇట్లా అనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఈరోజు ఒక గుర్తింపుగా ఈ యొక్క తెలంగాణ షాద్నగర్ పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్తూపం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అమరవీరుల పైన రాష్ట్రాలను అధికారంలో సాధించుకున్నాం. అమరవీరుల పైన భాగాలు చేసిన తర్వాత కూడా ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పేసి అమరవీరుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పేసి షాద్నగర్ లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆవిర్భావం చాలా తెలంగాణ ఉద్యమంలో నాలాంటి ఉద్యమకారులకు ఈరోజు తీపి కబురుగా ఒక గుర్తింపుగా ఈరోజు అనేక మంది అమరుల యొక్క స్మారకాన్ని ఇక్కడ నిర్మించుకోవడం చాలా సంతోషకరం. 2009 తొలి దశ ఉద్యమంలో మేము పాల్గొనలేకపోవచ్చు. మలి దశ ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమకారులుగా మాకు పేరు తెచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం మేము చాలా ఆనందంగా నిర్వహిస్తున్నాం. 2009లో ఏదైతే ఉద్యమంలో ప్రారంభించినటువంటి నాటి నుండి తెలంగాణ ఉద్యమం ఈ రోజు 2014 వరకు ఏర్పరచుకున్నటువంటి తెలంగాణలో బంగారు తెలంగాణ ఏర్పరచుకుందాం అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో అందరూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమై ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరులను మరిచిపోకుండా ఈరోజు స్తూపం ఏర్పరచుకోవడం శుభపరిణామం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఆనాడు విద్యార్థి దశలో 2009లో విద్యార్థి ఏబీవీపీ కార్యకర్తగా నా తెలంగాణ నాకు కావాలి, నా రక్తం నా తెలంగాణ అనేటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా హరితహారం కావచ్చు, జై తెలంగాణ అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సాగరార కార్యక్రమాలు కావచ్చు, ఇదే షాద్నగర్ గడ్డ పైన అనేక సంవత్సరాలు నీలే నిరాహార దీక్షలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా మేము ఆ రోజు ఉద్యమంలో కీలకంగా పనిచేసాం. ఆ రోజు ఉద్యమంలో పనిచేసినటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఈరోజు ఒకసారి మనమందరం కూడా ఉద్యమకారులందరూ కూడా సంతోషించాల్సినటువంటి దేశం. ఎందుకంటే నా తెలంగాణ వస్తేనే నా భవిష్యత్తు మారుతుంది, నా తెలంగాణ వస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఆనాడు నిరుద్యోగ యువత కావచ్చు, సకల జనులు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ రోజు విద్యార్థి నాయకులు కావచ్చు, లేకుంటే తెలంగాణ కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా సంతోషం తెలుస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారంలో ఎదురొచ్చే రైలుకు ఎగురు దుంకి జై తెలంగాణ అన్నారు, కానీ అమ్మా నాకు కడుపు కాలింది, నా యొక్క కాళ్ళు తెగిపోయినాయని చెప్పేసి ఏనాడు బాధపడలేదు. శ్రీకాంతాచారి జై తెలంగాణ అని ఆ రోజు కిరోసిన్ పోసుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఎల్బీ నగర్ చౌరస్తాలో కిరోసిన్ పోసుకొని ఆ రోజు అంటి పెట్టుకున్నాడు. అలాంటి పోలీసు కిట్టయ్య కావచ్చు, తన యొక్క కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసు కిట్టయ్య తన యొక్క గన్నుతో తను పేల్చుకొని జై తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇచ్చిండు. ఈ నినాదం ఎంత బలమైనదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా తన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకొని బంగారు తెలంగాణలో మనమందరం కూడా ప్రయాణించాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రయాణిస్తున్నందుకు మనమందరం కూడా సంతోషంగా భావించాలి. వారి యొక్క స్మారకాలను మనమందరం గుర్తుగా ఈ షాద్నగర్ పట్టణంలో అమరవీరుల స్తూపం ఏర్పరచుకోవడం కూడా సంతోషంగా భావిస్తా ఉన్నాం.